Good morning. Good morning. అడి చేసి ఇడి చేసి చూడండి రోడ్ మీద ఆల్మోస్ట్ క్రాష్ లేండి. ఆరెంజ్ చొక్కా, ఆరెంజ్ ప్యాంటు, ఆరెంజ్ షూస్, ఆ టోపీ చూడండి. బట్టలతో చంపడం అంటే ఇదే. ఏ దేశంలో పోయినా ఈ పిండి రుబ్బేది ఇట్లనే ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అంటే మిల్లు వచ్చినాయి. వంకాయ మొత్తం స్కిన్ తీయకూడదు, మొత్తం స్కిన్ తీస్తే దాంట్లో రుచి రాదు. డే 4 కపడోషియా ఆర్ కపడోకియా. అంతాలియా నుంచి మేము కపడోషియాకి లాస్ట్ నైట్ వచ్చాము. ఈ ప్లేస్కి రావడానికి మేము చాలా ఎక్సైట్ అయి ఉన్నాం. యూ విల్ నో వై. ఇది ఉచ్చిసార్ క్యాసిల్. క్యాసిల్ అంటే కోట లాంటిది, మన గోల్కొండ ఫోర్ట్ అనుకోండి. ఆ పైన మీకు ఫ్లాగ్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ వరకు ఎక్కాలి మనం. ఇప్పుడు అక్కడికి ఎక్కితే వ్యూ చాలా క్రేజీగా ఉండిద్దంట. పైకి వచ్చే లోపల చుక్కలు కనిపించాయి, బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. బ్రెత్ టేకింగ్ వ్యూస్ అని వినడమే కానీ ఫస్ట్ టైం చూడడం. పైకి వచ్చే లోపల ఊపిరి ఆగిపోయింది మాకు, అందుకే బ్రెత్ టేకింగ్ వ్యూస్ అంటారేమో దీన్ని. ఈ క్యాసిల్లో ఎక్కడ చూసినా రోజ్మెరీ, థైమ్, ఆరిగానో మొక్కలు కనిపిస్తున్నాయి. షెఫ్లం కదా, స్మెల్ రాగానే గుర్తుపట్టేసాము. ఇప్పుడు మన అల్లరి పిల్లడు వాషెఫ్ చిన్న ఫోటో సెషన్. ఆరెంజ్ చొక్కా, ఆరెంజ్ ప్యాంటు, ఆరెంజ్ షూస్, ఆ టోపీ చూడండి. బట్టలతో చంపడం అంటే ఇదే. ఈ క్యాసిల్కి నేనే రాజుని, నేనే మంత్రి అనే రేంజ్లో పోజులు ఇస్తున్నారు. ఇది ఆయన సామ్రాజ్యం అంట. క్యాసిల్ ఎక్కి అలసిపోయాము, చాలా ఆకలేసింది మా అందరికీ. చాలా రీసెర్చ్ చేసి చాలా మందిని కనుక్కొని ఒక మంచి ప్లేస్ డిసైడ్ చేసాం లాస్ట్కి. చూడ్డానికి ఈ ప్లేస్ చాలా చిన్నగా ఉంది, పెద్దగా ఫ్యాన్సీగా ఏం లేదు. చికెన్ సూప్లో సేమియా వేసినట్టు ఉంది, కానీ ఇది చికెన్ బ్రాత్తో చేశారు. చాలా టేస్టీగా ఉంది. స్పెషల్గా ఈ చలికి అదిరిపోయింది. టర్కీ మొత్తం ఈ బ్రెడ్ తిని బతికేస్తారు భయ్య. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కంపల్సరీగా మీ ముందు తెచ్చి డబ్బా పడేస్తాడు. మంచి ఆకలి మీద ఉన్నాం మేమందరం. సో ఫస్ట్ సూప్లో బ్రెడ్ని ముంచి ఒక రౌండ్ వేసేసాం. ఏది ఆర్డర్ చేసినా ఫస్ట్ ఇలాంటి ఒక సలాడ్ ఇస్తారు ప్రతి ఒక్కరికి. పెరుగులో ఉడికించిన మిల్లెట్స్ కల్పించారు, చాలా టేస్టీగా ఉంది. ఇది ఆల్మోస్ట్ పెరగనలాగే ఉంది. చికెన్ వింగ్స్, కబాబ్స్. వింగ్స్ అంటే మనకు చాలా ఇష్టం, అందుకని ఇవి కూడా ఒక రౌండ్ వేస్తాం. ఉన్నది నలుగురే, కానీ చూడండి ఎంతమంది ఫుడ్ ఆర్డర్ చేసాం. మొత్తం మెనూ ఆర్డర్ చేసి పడేసాము. అరే ఏమేం చేస్తాం అన్నీ చేసుకొని తీసుకొచ్చి అన్నాము. ఆ రెస్టారెంట్ వాడు మమ్మల్ని చూసి పక్కా అనుకుని ఉంటాడు, వీళ్ళు పక్కా ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చారని చెప్పి. ఆ రేంజ్లో తింటున్నాం మేము. పక్క టేబుల్లో కూర్చుని అయినా మేము తినే చూసి అలా కాదమ్మా ఇలా తినాలి అని చెప్పాడు. సో ఆయన చెప్పిన స్టైల్లో ట్రై చేస్తున్నాం మేము. టర్కీలో కోకోకోలా ట్రై చేసాము. మన దగ్గర చాలా స్వీట్గా ఉండింది, ఇక్కడ కొంచెం షుగర్ తక్కువ వేసినట్టు అనిపించింది నాకు. ఇది టర్కిష్ పైట్స్, పీడే అని కూడా అంటారు. పిజ్జా లాంటిది అనుకోండి మీరు. చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది కదా, కానీ అస్సలు కాదు. అలా చేయాలంటే చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇక్కడ ఉండే లోకల్స్ దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఎక్కడికి వెళ్ళినా కునాఫాన్ మాత్రం మనం వదలము. సో ఇక్కడ కూడా ట్రై చేద్దామని చేయించుకున్నాము ఒకటి. చీజీగా చాలా బాగుంది. ఈయన ఈ ప్లేస్ ఓనర్, ఈ అబ్బాయి. ఈయన చాలా క్రేజీ సర్వీస్ ఇచ్చారు మాకు. ఫుడ్ ఎంత బాగుందో వీళ్ళు ఇచ్చిన వామ్త్ కూడా అంతే బాగుంది. ఆ కనిపించేది అండర్ గ్రౌండ్ సిటీ. లోకల్ వాళ్ళకి 180 రూపాయలు, అదే ఫారినర్స్కి 1200. మన గోల్కొండ దగ్గర చూసి ఎప్పుడు ఫారినర్స్కి ఏంటబ్బా ఇంత రేటు అనుకున్నాను, కానీ బయట దేశానికి వచ్చిన తర్వాత అర్థమైంది ఆ బాధ ఏంటో.
పూర్వం యుద్ధాలు జరిగినప్పుడు లేకపోతే మంచు తుఫాన్లు వచ్చినప్పుడు జనాలు వీటిలోకి వచ్చి దాక్కునే వాళ్ళంట. ఇది అండర్ గ్రౌండ్ సిటీ. దీంట్లోకి వచ్చి కొన్ని సంవత్సరాలు బతికేసే వాళ్ళంట. చూడండి, దీంట్లో సమాధులు కూడా కట్టేశారు వాళ్ళు. ఏ దేశంలో పోయినా ఈ పిండి రుబ్బేది ఇట్లనే ఉండేది ఒకప్పుడు. ఇప్పుడంటే మిల్లు వచ్చినాయి. ఇది టర్కీలో పోండి, ఆఫ్రికాలో పోండి, ఎక్కడికన్నా పోండి ఇట్లా పిండి. ఇది పెద్ద గుహలో ఉన్నాం మేము. 200 ఫీట్ కింద ఉన్నాం. మన దగ్గర 200 ఫీట్లు దొరికితే నీళ్ళు వస్తాయి. కానీ ఈ గుహలో అక్కడ కూడా అంటే ఇక్కడ పిండి రుబ్బి పెట్టుకుంటే 3-4 సంవత్సరాలు కూడా ఆ పిండి పాడవుతూ ఉండేది. ఇందులో గోధుమలు తెచ్చేస్తారు. తెచ్చేసి పొడి పిండి ఇక్కడ అయిన తర్వాత పోయి రొట్టెలు ఇంకో దాంట్లో కాల్చేటారు. ఇది కిచెన్ అని మరో ప్రూఫ్ ఏంటంటే పైన చూడండి మొత్తం నల్లగా అయిపోయింది ఆ పొగ వల్ల. ఈ డోర్స్ ఓన్లీ లోపల నుండి ఓపెన్ అవుతాయంట. జస్ట్ ఇమాజిన్ ఆ రోజుల్లోనే ఎలా డిజైన్ చేస్తారో వీటిని. చాలా ఇరుకుదారి, వంగి నడవాలి. బాయ్స్ వీళ్ళు పైకి ఎత్తుకెళ్ళట్లేదు. 200 మీటర్లు ఇంకా కిందకు ఉందంట. డర్పట్టు కాదు, క్లాస్ట్రోఫోబియా. అది డర్పట్టు అంటారు. గూగుల్ సెర్చ్ చేసుకోండి, తెలుస్తుంది. వీడు పారిపోతున్నాడు గుహల మధ్యలోకి వచ్చి. లోపల తిరిగి అలసిపోయాం. అందుకే ఒక చిన్న స్నాక్ వేసాం. ఈ సిటీలో చాలా వాంటేజ్ పాయింట్స్ ఉంటాయి, పనోరమా పాయింట్స్ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఆ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. మంచి ఫోటోలు కూడా తీసుకోవచ్చు. వచ్చేసిందమ్మా మన ట్రిప్కి పీక్ పాయింట్ గోరెమే వ్యాలీ. ఈ వ్యాలీలోనే మన హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ చేసేది, కానీ అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. వెదర్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. సో ఈవినింగ్ కల్లా తెలుస్తుంది మనకి. ఒక పాటరీ క్లాస్ కూడా అటెండ్ అయ్యాము. చాలా బాగా చేశాడు అబ్బాయి. ఏటీవీ రైడ్. అబ్బాయిలందరికీ బైక్లన్నా కార్లన్నా చాలా ఇష్టం. ఇలాంటి రైడ్లు అయితే ఇంకా ఇష్టం. సో వీటి గురించి చాలా ఎక్సైట్ అయి ఉన్నాం మేము. బ్యూటిఫుల్ రైడ్ మధ్యలో ఒక చిన్న బ్రేక్ ఇచ్చాడు, స్నాక్స్ బ్రేక్ లాగా. రైడ్లో క్రేజీ సన్సెట్ ఎంజాయ్ చేసాము. ఇప్పుడు డిన్నర్ టైం. రేపు వెదర్ బాగాలేదంట, సో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. చాలా డిసప్పాయింట్ అయిపోయాం మేము అందరం. మనం ఏదైనా చేయాలి అంటే సాధించకుండా వదిలేస్తాము, సచ్చిన వదలము. వీ టుక్ ద నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్. మేముండే చోటు నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో ఇంకొక వ్యాలీలో హాట్ ఎయిర్ బెలూన్స్ ఎగురుతున్నాయంట. సో ఆ న్యూస్ మాకు తెలియగానే రాత్రికి బయలుదేరి అక్కడికి వచ్చాము. టర్కీలో పక్కా చేయాల్సిన యాక్టివిటీస్లో ఈ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ఒకటి. సో అంత ఈజీగా వదలం మేము. ఎలాగో అలా సాధించి రెగ్యులర్ ప్రైస్ కంటే ఎక్కువ డబ్బులు పెట్టి ఈ రైడ్ ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యాము. ఎంతమంది హార్డ్ వర్క్ ఉందో ఈ ఒక్క హాట్ ఎయిర్ బెలూన్ వెనక. రియలీ గ్రేట్. మన ఊగా
ఇక్కడ కునాఫా, ఇక్కడ టర్కీ. షాప్లో ఫోటో చూసి వచ్చాము ఇక్కడికి. థ్యాంక్స్ చెప్పాలి నాకు ఇద్దరు నాకు. అడి చేసి ఇటు చేసి నేను చూడండి రోడ్ మీద ఆల్మోస్ట్ క్రాష్ లేండి. చెక్ ఎత్తారు అంటే ఏమో అనుకున్నామా, నిజంగా చెక్ ఎత్తారు పడేశారు. అక్కడ చూడు, అక్కడ నుంచి ఇక్కడ దాకా లాక్కొచ్చారు మా అవి ఎట్టుంది చూడు. మామూలుగా హాట్ ఎయిర్ బెలూన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ వారం మాకు సర్వైవల్ సర్టిఫికేట్ ఇవ్వబోతున్నారు. అందుకే పార్టీ చేసుకుంటున్నాం, చాంపియన్ పార్టీ. ల్యాండింగ్ వాస్ క్రేజీ. ల్యాండింగ్ వాస్ So I like this weather because of normally you land directly we will put in the trailer, but this is amazing. బండి ఇచ్చేస్తారా? ఎగర్లేదు అది. క్రాష్ ల్యాండింగ్ చేసిన సర్టిఫికేట్. When you are in Turkey, be a Turkish. మేము అటు ఇటు చేసేసి తుర్కీకి వచ్చినాము. తుర్కీలో మేము ఏం డిసైడ్ చేసినామంటే మేము రెస్టారెంట్లో అక్కడిక్కడ తింటే బాగుండదని చెప్పి ఒక విలేజ్లో పోయి వాళ్ళ చేత వండించుకొని తినడానికి వెళ్తున్నాము. చేతులు ఇట్టి ఊపుకుంటూ వెళ్తే బాగుంటుంది కదా, అందుకని కొన్ని మిఠాయిలు కొనుక్కొని తీసుకుపోతాం. ఇప్పుడు మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. అక్కడికి వెళ్ళడానికి కొంచెం గ్రాసరీ షాపింగ్ ఫర్ ద లంచ్ అనండి, డిన్నర్ అండి. పచ్చిమిర్చి, అవునా టమాటాలు. అల్లం సైజ్ చూడండి ఎంత ఉందో, జస్ట్ 900 రూపీస్ మాత్రమే ఒక కేజీకి. I am also chef. He is also chef. He is doctor. Doctor. He is an engineer. Very good to meet you and to host you. Likewise. The apricot, and these are the apricot seeds. Please help yourself. Yeah. Help yourself. We Hyderabad, where we come from, Yes. is very famous. We And- make Kubani Kamita. Kubani manita. Kubani kamita. This is pumpkin seed, also local, from our garden, which is the walnuts. Please help yourself, and some flowers. Oh, wife. His wife. Yes. One more time, you do like this. Sure. Once again first. Sure. Video. చూపిరా. When there is love, Hindustan. there is no language barrier. వంకాయ మొత్తం స్కిన్ తీయకూడదు. మొత్తం స్కిన్ తీస్తే దాంట్లో రుచి రాదు. అందుకని చెప్పేసి సారలుగా జీబ్రా లెక్క తీయాలా మనం దీన్ని. కొంచెం వదిలిపెట్టాలా, కొంచెం తీసేయాలా, కొంచెం వదిలిపెట్టాలా, కొంచెం తీసేయాలా. తీసేసి ఈ వంకాయతోటి మేము ఒక స్టీవ్ తయారు చేస్తున్నాము. ఈ స్టీవ్ నేను నిన్న రెస్టారెంట్లో కూడా తిన్నాము. దాని గురించి చెప్పంగానే అదే చేద్దామన్నారు. కిస్మత్ కేఫ్ హోటల్స్లో ఉన్నాం. వాళ్ళని అడిగితే వాళ్ళ ఇంటికే తీసుకొచ్చారు మీకు ట్రెడిషనల్ ఫుడ్ తినిపించడం కోసం. హీఈస్ అ వెరీ పాపులర్ మ్యాన్ హియర్. హీ హ్యాస్ బీన్ ఆన్ BBC along with Nigel and other chefs, and even the Belgium show captured his greatest moments of cooking here in Turkey, traditional foods. చూసారు కదా, మనం మామూలు చిన్న చాకుతోటి కూడా జిగ్ కోసి పడేస్తుంది. ఇవ్వండి ఇట్లా ఏ చాపింగ్ బోర్డ్ అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్లా కోసి పడేస్తారు. ఏం చేస్తున్నామంటే మేము ఈరోజు ఒక స్టీవ్ తయారు చేస్తున్నాం. ఆ స్టీవ్లో బంగాళదుంప, మీట్స్, బీన్స్ అన్నీ కూడా వేస్ట్ చేసుకోవచ్చు. అయితే ఒట్టి స్టీవ్లో ఒట్టి మీట్ ఒకటే కాదు, కొన్ని వెజిటేబుల్స్ కూడా
వేసుకోవాలని ఇలా చేస్తున్నాం. అందులో మిరపకాయలు చూడండి, నేను ఎప్పుడు ఇట్లా కట్ చేసేస్తా కదా, ఇట్లా ఉల్లిపాయలు జిగ్ 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 మనం చాట్ బండిలో చూస్తాం చూడండి, ఇట్లా కోసేస్తుంది డైరెక్ట్. కొంచెం ఆ మీట్ని లైట్గా వేయించింది దాంట్లో వేసేస్తుంది. సేమ్ యూ లైక్ మై సిస్టర్, we also cook like this. What was the doctor name? Doctor name? మా టర్కీ అక్క. Doctor name. I'm very happy to meet you and welcoming you. Nice. This comes from. Thank you so much. ఓ దీంట్లో పెట్టుకొని తినాలి. ఫ్రెష్ ఆప్రికాట్ లోపల 2 బాదాలు పెట్టించాడు ఆయన. ఇవాళ మనం ఒక ప్రాపర్ లోకల్ కపడోషియన్ సిటిజన్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఈయనుండే చోటే అనమాట మేము ఉండేది. సో వీళ్ళ హోటల్లో ఉండేవాళ్ళం మేము. లోకల్ ఏమైనా ట్రై చేయొచ్చా లోకల్ ఫుడ్ అది అంటే, పదండి మా ఇంటికి వెళ్ళా అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చాడు. వాళ్ళ అమ్మమ్మ వదిన కలిసి ఇప్పుడు మాకు వండుతున్నారు అక్కడ. మీరు ఈ ఫుల్ వీడియో వాట్సాప్ ఛానల్లో చూడొచ్చు. ప్రాపర్గా ఇక్కడ వీళ్ళు తినే రెగ్యులర్ ఫుడ్స్ అన్నీ ఇవి. ఆప్రికాట్ లోపల బాదంలు ఉంటాయి కదా, మనం కుబానీలు అంటాము అవి, గుమ్మడికాయ గింజలు, ఇవి సన్ఫ్లవర్ ఇత్తులు, వాల్నట్స్, ఇవన్నీ వీళ్ళ తోటలో పండినాయంట. ఇది చూడండి ఫ్రెష్ కుబానీలు అవెన్లో పెట్టించారు, ఒలుచుకొని తినడమే. వీళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి కష్టపడి మేము కూడా ఒక చెయ్యేసి లోపల వండుతున్నాము. అయిన తర్వాత చూపిస్తాం ఏమేమి వండాము. మన వరల్డ్ ఫేమస్ వంకాయ టమాటా ఆలుగడ్డ కూర టర్కీ స్టైల్లో. ఇక్కడ చికెన్ కర్రీ. ఇందులో నేను ఏమన్నా చెప్పను, ఇందులో ఇక్కడ లోకల్ మీట్ అనమాట. వీళ్ళందరూ కలిసి వండుతున్నారు. ఇక్కడ సలాడ్ కోసం రెడీ చేస్తున్నారు. ఫ్రెష్ సలాడ్, పుదీనా, తెలుగులో ఏమంటారు? లెట్యూస్ ఆ పువ్వు అంటారు. ఏమంటారు? నేను అంటున్నాను. ఇలా డబ్బాల నుంచి అన్ని చూస్తున్నాము ఏమేమి మసాలా వాడుతుందో. ఇది మింట్, పుదీనా డ్రై చేసి చిన్న చిన్నగా పొడి చేసింది. ఇది ఏమి వాట్ ఇస్ దిస్? Cook, be careful, it's wood. He's joining us. Yumruktan böyle yani. Şunu şu tarafa çekelim ayağımızın altında. Buraya oturmuyor muyuz? Thank you. It's very different mentality. No. To me, just directly to me. I'll make the video. I'll send the video first. Allah sana atıyor. Yanına buraya gel. తొబ్బి తిన్నాం మేమైతే అసలు ఇవాళైతే మస్తు పెట్టి పుక్కడికి పెడితే పూడి పెడితే మస్తు ఉంటుంది. తెలుసు కదా మీరు అందరు తెలుసా? చెత్త నాకు నాకు తెలుసురా మీరంతా. Shukriya. Thank you so much. Time to say goodbye to this beautiful place. Okay, where are we? Yeah, okay. ఇది ఒక ఐకానిక్ ప్లేస్ ఇన్ ఇస్తాన్బుల్. ఇలాంటి మీట్ రోల్స్ రోజుకు ఒక 10 వరకు సేల్ అవుతాయండి ఇక్కడ. బెస్ట్ క్వాలిటీ మటన్, కిక్కిరిసిపోయే జనాలు. ప్రపంచంలో కంపల్సరీగా ట్రై చేయాల్సిన ఫుడ్లో దీనికి 9వ ప్లేస్ ఉంది. తర్వాత నా రీల్ ఎలా ఉంటుంది తెలుసా? The legendary Hafiz Mustafa.
బక్లావాస్ని వరల్డ్ మొత్తం పాపులర్ చేయడానికి వీళ్ళ కృషి కూడా ఎంతో ఉంది. ఇక్కడ చూడండి ఎన్ని రకాల బక్లావాస్ ఉన్నాయో, రకరకాల షేపుల్లో సైజుల్లో ఉన్నాయి. లుక్స్ సో యమ్మీ, ఎవ్రీథింగ్ లుక్స్ ఫ్రెష్. నా దృష్టిలో ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి. పర్ కేజీ మీకు ఆల్మోస్ట్ 5-6,000 రూపీస్ అవుతుంది. బట్ టేస్ట్ ఈస్ రియలీ వర్త్ ఇట్. చాలా బాగున్నాయి. నేను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా తీసుకెళ్ళి ఇచ్చాను. ఎవ్రీవన్ లవ్డ్ ఇట్. ఇవి టర్కిష్ డిలైట్స్ అంటారు. ఇవి కూడా చాలా పాపులర్ ఇక్కడ. లోపల తిన్నది సరిపోలేదని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి ఇంకోటి ఆర్డర్ చేశారు వాషప్. ఇది కొత్తగా ఉంది, దీన్ని కూడా ట్రై చేద్దామని చెప్పి. వన్ మోర్ పాపులర్ ప్లేస్ ఫర్ బక్లావాస్, సఫా. ఇస్తాన్బుల్ సిటీలో షాపింగ్ మరియు సైట్ సీయింగ్ సైమల్టేనియస్గా కవర్ చేస్తున్నాం. ఈ కాఫీ మొత్తం ప్రపంచంలో చాలా ఫేమస్ అంట. చూడండి లైన్ ఎంత ఉందో. ఆ లైన్ చూసే భయం వేసింది నాకు. కానీ మా వాడు ఉండి నేను ఏదైనా సాధించుకొని వస్తా అని చెప్పి వెళ్ళి లైన్లో నుంచి కొనుక్కొని వచ్చాడు మా కోసం. చూడండి కునాఫా ఎంత పెద్దగా ఉందో. ఈ కునాఫా స్వీట్ వల్ల ఈ దేశానికి వచ్చామంటే ఇమాజిన్ చేసుకోండి మేము ఎంత కునాఫా పిచ్చోళము. తీసుకోమా ప్లేట్. It's cream? Yes. Oh, lovely. Pistachio. అంతేనా? సాధించామా. ఇది గ్రేప్ లీఫ్, మన దగ్గర ఉండే గ్రేప్ లీఫ్. బ్రైన్లో వేసినట్టు. అదే మొన్న సింపుల్ వేసింది. బీట్రూట్ ఇన్ వెనిగర్ మా దగ్గర కూడా పంజాబీ కాబర్లు ఇస్తారు. ఇస్తాన్బుల్లో ఈజిప్షియన్ బజార్ చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది. చూడడానికి, షాపింగ్ చేయడానికి రెండింటికి పనికొచ్చింది ఈ బజార్. బ్లూ మాస్క్ ఇస్తాన్బుల్లో ఫేమస్ ల్యాండ్ మార్క్స్లో ఇదొకటి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అవును అమ్మాయి ఉంది అక్కడ, అడగండి. లాస్ట్ నైట్ ఇన్ టర్కీ, రిలాక్సింగ్ క్రూజ్ డిన్నర్ అనమాట. వాట్ హ్యాపెన్స్ ఇన్ క్రూజ్. ఇదే మా చివరి మార్నింగ్ ఇన్ టర్కీ. ఇవాళ ఇండియా వెళ్ళిపోతున్నాము. ఇవాళ March 1 దూకుడు సినిమాలో గురువారం March 1 పాట మనకి ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. ఆ పాట మొత్తం టర్కీలో షూట్ చేశారు. సో ఆ సీన్ని రిక్రియేట్ చేయాలి అని చెప్పి మేము ఏదో ట్రై చేసాము. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చెక్ చేయండి, ఈ ఫుల్ రీల్ ఉండేది. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. టర్కీకి నా గుండెలో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ నా మనసు దోచుకుంది విత్ ఇట్స్ హిస్టరీ, ఫ్లేవర్స్ అండ్ వార్మ్త్. అంటిల్ నెక్స్ట్ టైం, తుర్కీ. ఇప్పుడు బ్యాక్ టు ఇండియా విత్ లోడ్స్ ఆఫ్ మెమరీస్. సార్ ప్లీజ్ సార్, 1 సెల్ఫీ సార్, ప్లీజ్ సార్, 1 సెల్ఫీ సార్.